హాయ్ అండి. మార్నింగ్ నుంచి పని అయితే ఇప్పటికి అయింది. ఇప్పుడైతే మధ్యాహ్నం భోజనంలోకి కర్రీస్ చేస్తున్నాను. ఏం కర్రీస్ చేస్తానని మీతో అయితే షేర్ చేసుకుంటాను. స్నానం అయితే చేసేసి వచ్చేసానండి. నా వర్క్ అయితే అయిపోయింది కదా, స్నానం చేసి వచ్చాను. కర్రీస్ చేసేసి భోజనం చేసేసి పిండి అయితే స్టార్ట్ చేసుకోవాలి. కర్రీస్ అయితే చూసేయండి. పనంతా అయ్యేసరికి అయితే ఈ టైం అయిందండి. మార్నింగ్ ఇల్లంతా కడిగేసేసుకున్నాను. కడిగేసుకొని పనంతా అయ్యేసరికి అయితే ఈ టైం అయిందండి. ఇప్పుడైతే ఏం తొందరగా వద్దానని చూస్తే అరటికాయలు ఉన్నాయండి. అరటికాయలను 2 టమాటాలు వేసేసి అయితే ఈగర్ చేసేస్తున్నాను. పిల్లలకి పొద్దుటే క్యారేజీలోకి అయితే అరటికాయ ఫ్రై చేసి పెట్టేశానండి. అయితే మళ్ళీ అరటికాయలు అయితే తీసుకొచ్చారు మా అమ్మగారు. బయట అలా పెట్టేస్తే వాడిపోతాయని ఈగర్ అయితే చేసేసాను. ఇందులోకి కాంబినేషన్గా అయితే నాకు ఇష్టమండి, నాకు మా బాబుకి ఇష్టం అనమాట. కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. అంటే చిన్న కాకరకాయలు తీసుకొచ్చారు, అవి అయితే ఫ్రై చేస్తాను. ఇందులోకి కొద్దిగా చికెన్ మసాలా వేసుకుంటే బాగుంటుందండి కర్రీలోకి. అంటే ఒట్టిగా తినలేని వాళ్ళు ఇలా వేసుకుంటే బాగుంటుందన్నమాట టేస్ట్. కాకరకాయ ఫ్రై కూడా నేను ఒక పక్క అయితే బాండీలోను కాకరకాయలు వేసేసి పెట్టేసుకున్నానండి. అవి అయితే రెడీ అవుతున్నాయి. నాకు కాకరకాయ ఫ్రై అంటే చాలా ఇష్టమండి. అందులోకి ఏమి వేయను, ఆయిల్లో వేగిపోయాక కొద్దిగా ఉప్పు కారం అయితే చల్లుతానండి. చాలా బాగుంటాయి అలా చేసుకుంటే. చిన్న కాకరకాయలు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇదైతే రెడీ అయిపోతుందండి. చూడండి, ఫైనల్గా ఇలా ఉంటుంది. చూడడానికి చాలా బాగుంది కదా, తింటే సూపర్ ఉంటుందండి. చాలా బాగుంటుంది, చేదు ఉండదు. చేదు లేకుండా ఒట్టిదే తినేయచ్చు అనమాట. నేను పిండి కూడా వేసేసుకున్నానండి. ఒక పక్క పిండి కూడా నలిగిపోతుంది. మనకి చేయవలసిన పనులే ఇవి కదండి. ఒక పని అయితే ఇంకొక పని అని అన్నీ రెడీగా ఉంటాయి అన్నమాట. ఇవి అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయిందండి కర్రీ. చూడండి, చూడడానికి ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. నేనైతే భోజనం చేసేసుకొని ఉన్న వర్క్ అయితే చేసుకుంటాను. మన వీడియో అయితే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదండి, వంట అయితే అయిపోయింది. పిండి కూడా నలిగిపోతుంది. ఉన్న వర్క్ అయితే నేను చేసుకుంటాను. మేము భోజనం చేసేసి. బాయ్ ఫ్రెండ్స్.